అనగనగా ఒక కంపెనీ సీఈఓ తన కార్కి రిపేర్ వచ్చి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఇట్ వాజ్ రెయినీ డే. వర్షం పడుతుంది, సో రోడ్లన్నీ బురద బురదగా ఉన్నాయన్నమాట. ఈలోపు సడన్ గా 80 స్పీడ్ లో ఒక కార్ వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆ పక్కనే ఉన్న రోడ్ మీద బురదంతా తన డ్రెస్ మీద పడిపోయింది. వెంటనే ఒక రాయి అందుకున్నాడు. ఓకే, ఈలోపు ఈ కార్ వెంటనే యూటర్న్ తీసుకొని మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఆగింది. ఓకేనా? అండ్ ఇతను రాయి తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈలోపు కారులో ఉన్నవాడు చాలా హరీబరీగా విండో రోల్ డౌన్ చేసి, ఏవండి, వేదాంతు హాస్పిటల్కి దారేటు, షీజ్ అన్కాన్షియస్ అని అంటుంది. వెంటనే అతని చూపు ఆ కారులో పడుకున్న వాళ్ళ అమ్మగారి మీద పడుతుంది. యా 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 యూ గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని చెప్తారు. ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇతను మాత్రం రోడ్డు మీద నించుంటాడు. ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క క్షణంలో ఎంత ప్రమాదం తప్పింది, కొట్టేసి ఉండేవాడిని కదా ఈ రాయితో అని అనుకుంటాడు. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాడు. అండ్ తన ఎంప్లాయ్ తనకిచ్చిన పని ఏదో ఫినిష్ చేయడు. హీ హాజ్ నౌ స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ హిమ్. టెన్షన్ అరుస్తాడు. అరుస్తూ అరుస్తూ మధ్యలో ఆగిపోతాడు. ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రోడ్ మీద జరిగింది అది గుర్తు చేసుకుంటాడు. మళ్ళీ వచ్చి సీట్లో కూర్చుంటాడు. ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అవును సార్, కొంచెం ఫ్యామిలీ టెన్షన్స్, అమ్మకి ఒంట్లో బాగాలేదు అని అంటాడు. ఓకే పర్వాలేదు, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని అంటాడు. సో మై డియర్, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, కంటి ముందు కనిపించేది ఒకటైతే కనుల వెనుక నలిగేది ఒకటి. ఎవ్రీ వన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆర్ సమ్ పీపుల్ మైట్ బి స్ట్రగ్లింగ్ విత్ చైల్డ్హుడ్ డ్రామా. సో మై డియర్ మమ్మ, అరిచే ముందు అవతల వాళ్ళ మనసును విరిచే ముందు జస్ట్ టేక్ ఎ మూమెంట్. బిఫోర్ షౌటింగ్ ఎట్ సమ్వన్, జస్ట్ ట్రై టు ఫైండ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ దట్ యాక్షన్. అరిచే అందరి ముందు లోకువడం కంటే ఆగి పెద్దరిక నిలబెట్టుకోవడం బెటర్, రైట్?